ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కరే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో చూడండి. ఒళ్ళు గగురు పుడిచే 9 పచ్చి నిజాలు. మరి కన్యా రాశి యొక్క జాతకం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది, మరి వాళ్ళ గురించి 9 పచ్చి నిజాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మంచి సపోర్ట్గా ఉంటుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలను చెప్పారు. అలాంటి బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలు కన్యా రాశి వారి జీవితానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మరి కన్యా రాశి వారి జీవితానికి కనెక్ట్ అయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు ఏంటి, అసలు ముందు కన్యా రాశి వారి యొక్క జాతకం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ఉన్నత పదవులు అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులకు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవిస్తారు. చాలా వరకు ఎదుటివారిని గౌరవ మర్యాదలతో చూడటం కన్యా రాశి వారికి అలవాటు. అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కన్యా రాశి వారికి అస్సలు నచ్చదు. వీరి పని వీరు చూసుకొని ఎంతసేపు ఒక పక్కగా ఉండాలని ఇష్టపడతారు. అన్ని విషయాలలో తలదూర్చడం, అన్నిటి గురించి తెలుసుకోవడం, వాటికి సంబంధించి ఇబ్బందులు పడడం వీరికి ఇష్టం ఉండదు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని అయినా కానీ వీరు మొదలు పెట్టలేరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులని సులభంగా ఆకట్టుకోగలరు. ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. ఒక పనిని వాళ్ళు ప్రారంభించి దాన్ని పూర్తి చేసే విషయంలో వారి తెలివి అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వాక్చాతురత వలన అందరినీ కూడా చాలా వరకు వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు కూడా. అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవ్వడం కన్యా రాశి వారికి ఉన్న వీక్నెస్ అని చెప్పచ్చు. గౌరవం, మర్యాద కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు ఒప్పుకోలేరు. ఇతరులు చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని తీసుకోలేరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తప్పుని సులభంగా ఎత్తి చూపేటటువంటి ఈ జాతకులు తమ తప్పుల్ని గుర్తించినా కూడా వాటిని సరిదిద్దుకునే పని అస్సలు చేయలేరు. వాళ్ళ తప్పుల్ని అలాగే ఉంచుకొని ఇతరుల తప్పుల్ని మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇక మహిళలు భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమించినా కూడా ఈ విషయంలో వాళ్ళు ఈ సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా ఉంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఈ కన్యా రాశి వాళ్ళు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినా కూడా ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం వీరికి ఉన్నటువంటి వరమని చెప్పవచ్చు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మాత్రం అడిషన్గా మంచి ప్రజ్ఞను కనబరుస్తారు. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించేంత స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. ఇతరుల మోసాలను చక్కగా గుర్తించగలిగిన నేర్పు కూడా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. రచయిత ఎక్కువగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించడం అనేది ఈ కన్యా రాశి వారి స్పెషాలిటీ అని చెప్పచ్చు. దీంతో పాటుగా ఎక్కువ శాతం అకౌంట్స్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో ఈ కన్యా రాశి వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలను, ఇబ్బందులను వీరికి కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కలిగి ఉంటారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనం కూడా వీరి సొత్తు అని చెప్పవచ్చు.
మధ్యవర్తిత్వం, సంతకాలు, ఇతరులకి హామీగా ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఇతరులకు అసలు ఎప్పుడు కూడా హామీ ఉండకుండా ఉండడమే కన్యా రాశి వారికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇతరులని త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ కన్యా రాశి వారికి మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉండకపోయినా స్వయం కృతాపరాధం వలన కొన్ని సమస్యలనైతే మీరు ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయస్సు నుంచి విలాసవంతమైన జీవితం అయితే గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు. టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమానులైతే వీరికి ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి వర్గం వేరు వీరి సెక్టారుగా ఉంటుంది. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చాలా చక్కగా విస్తరిస్తారు. ఎక్కువ శాతం వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు చేయడంలో ఈ కన్యా రాశి వారు దిట్ట అని చెప్పవచ్చు. ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, దాని మార్కెటింగ్ ఎలా చేయాలో, నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీతో తీసుకెళ్లాలో వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పచ్చు. నష్టాల్లో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధించి రచనలు చేయగలుగుతారు. ఏ పనైనా సరే చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం అసలు చూపించకండి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంది. గృహిణి మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు మీకు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి రవాణా, వ్యాపారం కలిసి వస్తాయి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన మీరు సమస్యలను అధిగమించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఉన్నటువంటి వరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రంలో కన్యా రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి, శుభరాశి. శబ్దములు, ఉదయము, శీర్షోదయము, జీవములు, మనుష్య నిర్జలతత్వము, పరిమాణము, దీర్ఘవర్గము వర్ణములు, చిత్రవర్ణ జాతులు, శూద్ర దిక్కు, దక్షిణం, ప్రకృతివాతం, సంతానం, కాలపురుషుని శరీర భాగం, ఉదరం, ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలలో కన్యా రాశి వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి డయేరియా, నూలి పురుగుల ఏలిక పాము కలరా, అజీర్ణము, టైఫాయిడ్ వంటి వాటిలో ఏదో ఒకటి నిత్యం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.